అందరికీ నమస్కారం. నేను మీ ఓరుగంటి కృష్ణానంద శర్మ. దేవీ భాగవతం మొట్టమొదటి స్కందంలోకి అందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు దేవీ భాగవతాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో అనేకమైనటువంటి సత్వ రజస్తమో గుణములకు సంబంధించినటువంటి లక్షణములు, అలాగే ఎన్నో సూక్ష్మమైనటువంటి ధర్మములు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. అది దేవీ భాగవతాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిసేటువంటి మాట. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అనేటువంటి విషయం అంతా కూడా మీకు తప్పకుండా తెలుస్తుంది. రాను రాను అధ్యాయంలో మీరే ఆ యొక్క రహస్యాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది మునీంద్రులు అందరూ కూడా సుతమహాముని యొక్క రాకను చూసిన వారై, సూతుడికి అర్ఘ్యపాద్యాలు పూజించిన వారై, వారిని ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టి శౌనకాది మునీంద్రులందరూ కూడా సూతుల వారిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి మహాభాగ, పురాణాలన్నీ కూడా వ్యాసుడి ద్వారా విని ఆ పురాణాల్లో ఉండేటువంటి వ్యవహారాలను, పురాణాల యొక్క అర్థాలని కూడా నువ్వు అవపాసన పెట్టావు కదా. మరి ఆ పురాణాలు శ్రవణదాయకమైనవి. ఎందుకంటే చెవులు లేని పాము అనేటువంటి జీవి కూడా చేసేటువంటి వాద్యాల చేత తృప్తి పొంది అనేకమైనటువంటి తన సంతోషాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనుషులు ముముక్షువులకు ముక్తిదాయకమైనటువంటి యొక్క పురాణ శ్రవణాలను విననప్పుడు వారు చేసేటువంటి కర్మల చేత బందీలుగా ఉండి అనేకమైనటువంటి బాధలు పడుతున్నప్పుడు ఈ యొక్క జీవితానికి అర్థమేముంటుంది? ముముక్షులకు ముక్తిదాయకమైనదే కదా భాగవతం. ఆ భాగవతం యొక్క సారమే కదా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం. కాబట్టి అటువంటి అమ్మవారి అనుగ్రహం లభించాలి అంటే భాగవత కథాశ్రవణాన్ని చెయ్యాలి కదా. మనకి ఏ పని లేనప్పుడు కాలక్షేపం చేయాలి అంటే పండితులు ఎప్పుడూ కూడా ధర్మపరమైనటువంటి యొక్క పురాణాలు, ఇతిహాసాలపైన కాలక్షేపం చేస్తారు. కేవలం మూఢులు మాత్రమే, ఆ యొక్క పామరులు మాత్రమే వారు వ్యసనాల చేత కాలక్షేపాన్ని చేస్తారు. అటువంటి కాలక్షేపం మాకొద్దు. అమృతం తాగి తృప్తి పొందిన దేవతలు కూడా శ్రవణదాయకమైనటువంటి దేవీ భాగవతాన్ని విని తృప్తి పొందుతారు. ఎందుకంటే స్వర్గం చేరి అమృతాన్ని తాగి తర్వాత కూడా మళ్ళీ నరలోకానికి రావాల్సిందే కదా కర్మవశాత్తు. తర్వాత మళ్ళీ నరలోకంలో సంసార చక్రాన్ని అనుభవించాల్సిందే కదా. అంటే ఈ యొక్క దేవీ భాగవతం మనం విన్నప్పుడు అది ముముక్షువులకు ముక్తిదాయకమైనప్పుడు, శ్రవణదాయకమైనప్పుడు అది మోక్షము అనేటువంటి సాధనాన్ని మనకు అందిస్తుంది కదా. అటువంటి మోక్షమే కదా తుదకు కావాల్సింది, ప్రతి ఒక్కరూ కోరేది. అటువంటి అసాధ్యమైనటువంటి మోక్షాన్ని దేవీ భాగవతం అనేటువంటి సాధన చేత సాధ్యమయ్యేటువంటివి తరంగా మీరు మాకు వినిపించాలి అని కోరుతున్నామని చెప్పేసని శౌనకాది మునీంద్రులందరూ కూడా సూతుల వారిని నైమిషారణ్యంలో ప్రార్థన చేయగా సూత మహాముని ఈ యొక్క దేవీ భాగవతాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మొదటి స్కందంలోని 5వ అధ్యాయం. అందరికీ నమస్కారం.